హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటివి, ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర మరియు భూగోళ శాస్త్రం పైన చాలా ముఖ్యమైన 50 ప్రశ్నలు, రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్నలని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఏంటి? ఆధునిక భారతదేశ చరిత్ర మరియు భూగోళ శాస్త్రం పైన ముఖ్యమైన 50 ప్రశ్నలు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ విధానం ఎవరు ప్రవేశపెట్టారండి? లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ బి. ఓకేనా? సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే విధానాన్ని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారము వారసుడు లేని సంస్థానాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనము చేసుకుంటుంది. అప్పుడు రాజ్యాలు ఉండేది కదండి. రాజ్యాలలో రాజులకు వారసులు కనుక లేకుంటే వారి రాజ్యాలను బలవంతంగా స్వాధీనం చేసుకునేటువంటి ఒక విధానం అండి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. తెలుగులో రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటారు. లార్డ్ డల్హౌసీ దీన్ని ప్రవేశపెట్టారు. ఓకే, నెక్స్ట్ వన్. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముఖ్య కారణం ఏంటి? ఆప్షన్ డి అండి, పైవన్నీ. నూతన ఎన్ఫీల్డ్ తుపాకీ, కార్టేజ్, ఆర్థిక దోపిడీ, బ్రిటిష్ పాలన విధానాలు, ఇవన్నీ కూడా 1857 తిరుగుబాటుకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? 1857 తిరుగుబాటు జరిగే సమయంలో. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే 1857 గవర్నర్ జనరల్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, మరి 1857 అనేక కారణాలతో ప్రేరేపించబడింది. ముఖ్యంగా బ్రిటిష్ పాలన కారణంగా ఆర్థిక దోపిడీ, భారతీయ సంస్కృతి, మతాన్ని అణచివేయడం, అలాగే కొత్త ఎన్ఫీల్డ్ తుపాకీ కార్టేజ్ను పందులు, గేదెల కొవ్వుతో తయారు చేయడమే ప్రధాన కారణం. ఆవు కొవ్వు, పంది కొవ్వు తూటాలకు ఉపయోగించారండి లూబ్రికెంట్గా. సో అది హిందూ అంటే పవిత్రమైనది కాబట్టి ఆ కొవ్వును ఉపయోగించడానికి నిరాకరించారు. పందులు కూడా ముస్లింలకి చాలా అసహ్యకరమైన జంతువు కాబట్టి వారు కూడా నిరాకరించి తిరుగుబాటు చేయడం జరిగింది. ఓకే, స్వదేశీ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? స్వదేశీ ఉద్యమం ఎప్పుడండి? 1905వ సంవత్సరంలో. ఓకేనా? బెంగాల్ విభజన కూడా 1905లోనే జరిగింది. ఇదే సంవత్సరంలో ఇదైతే జరగడం చూడవచ్చు, బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా. ఓకే, వివరాలు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు స్వదేశీ ఉద్యమం ప్రారంభించారు. దీనిలో విదేశీ వస్తువులను బహిష్కరించడం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. జలియన్ వాలా బాగ్ హత్యాకాండ ఎప్పుడు జరిగింది? జలియన్ వాలా బాగ్ ఎప్పుడండి? ఏప్రిల్ 13, 1919. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఓకేనా, చూద్దాం. జనరల్ డయర్ నేతృత్వంలో బ్రిటిష్ సైన్యము అమృత్సర్లోని
జలియన్ వాలా బాగ్లో నిరాయుధ ప్రజలపై కాల్పులు జరిపింది. దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగిందండి. ఓకేనా. సో ఇది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అంశంగా అయితే మన చరిత్రలో అయితే చెప్పుకుంటాము. ఓకే. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి అధ్యక్షులు ఎవరు? మొదటి అధ్యక్షులు ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి అంటే ఏంటి? ఉమేష్ చంద్ర బెనర్జీ. 1885లో ఏర్పాటు చేసిన భారత జాతీయ కాంగ్రెస్కి తొలి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. దీని స్థాపకుల్లో అల్లాన్ ఆక్టవియన్ హ్యూమ్. వీరిని మనము ఏవో హ్యూమ్ అంటాం. ఓకే, ఏవో హ్యూమ్ అంటారండి. ఓకేనా. దీన్ని స్థాపకుల్లో ఏవో హ్యూమ్ కూడా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. వీరి ఆధ్వర్యంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఏ రాతి ద్వారా ఏర్పడింది? దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి పీఠభూమి. ఆప్షన్ బి అండి బాసాల్ట్ శిలలు. ఓకే, బాసాల్ట్ శిలలు. దక్కన్ పీఠభూమి ఎక్కువగా అగ్నిపర్వత కార్యకలాపాల ద్వారా ఏర్పడిన బాసాల్ట్ రాళ్లతో తయారైంది. ఇది మ్యూసోజోయిక, పేసోజోయిక యుగాల్లో ఏర్పడింది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, భారతదేశంలో కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న భూమిని ఏమంటారు? భారతదేశంలో కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి భూమిని ఏమంటారండి? ఆప్షన్ బి దోబాచా ప్రాంతం అంటారండి. దీన్ని ఏమంటారు? దోబాచా. ఇంపార్టెంట్. కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న డెల్టా ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని దోబాచా అంటారండి. ఇది వరి, పత్తి సాగుకు చాలా ప్రసిద్ధి. వరి, పత్తి సాగుకు. నెక్స్ట్ వన్, తేరు మైదానం ఏ రాష్ట్రంలో ఉంది? తేరు. ఆప్షన్ డి తమిళనాడులో ఈ యొక్క తేరు మైదానాలు ఉండడాన్ని మనము చూడవచ్చు. ఏం మైదానం అండి? తేరు మైదానము. ఓకేనా. ఇంపార్టెంట్. అనేటువంటి మైదానము ఎక్కడుంది? తమిళనాడులో. తేరు మైదానము అంటే దీన్ని మనము కోరమండల్ కోస్ట్ అంటామండి. కోరమండల్ తీరం. ఓకేనా. తమిళనాడు తీర ప్రాంతంలో ఉంది. ఇది తూర్పు తీర తక్కువ పొడవైన మైదానాలలో ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. తేరు మైదానము లేదా కోరమండల్ కోస్ట్ అని కూడా దీన్ని మనము పిలుస్తాము. నెక్స్ట్, కిలిమంజారో పర్వతము ఏ ఖండంలో ఉంది? కిలిమంజారో చాలా సినిమాల్లో చూసుంటాం కదా మనము. ఎక్కడుందండి? ఆఫ్రికా ఖండంలో ఉందండి. ఇది ఎక్కడ? ఆఫ్రికా ఖండంలో. కిలిమంజారో పర్వతము టాంజానియాలో ఉన్నది. ఇది ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతము. ఎక్కడండి? ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతము. సుందర్బన్స్ మాంగ్రూవ్స్ అడవి ఏ నది డెల్టాలో ఉంది? సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయినటువంటి ఎక్కడండి? గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో సుందర్బన్స్ ఉంటాయండి. ఓకేనా. సుందర్బన్స్ అటవీ గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ అటవీ. ఇది రాయల్ బెంగాల్ టైగర్కి నివాసంగా ఉంటుందండి. రాయల్ బెంగాల్ టైగర్ మన జాతీయ జంతువు ఏంటండి? రాయల్ బెంగాల్ టైగరేనండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. బ్రిటిష్ పాలనలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? బ్రిటిష్ పాలనా కాలంలో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆప్షన్ డి వారన్ హేస్టింగ్స్. 1773లో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బ్రిటిష్ పాలనకు తొలి గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్స్ నియమితులు కావడాన్ని మనము చూడవచ్చు. ఎవరండి? వారన్ హేస్టింగ్స్. భారత జాతీయ గీతం వందే మాతరం ఎవరిచే రచించబడింది? వందే మాతర గీతం జనగణమనని గేయం అంటామండి మనం. వందే మాతరాన్ని గీతం అంటాము. ఓకేనా. ఆన్సర్ ఆప్షన్ సి బంకిం చంద్ర చటర్జీ. వందే మాతరం అనే ఇటువంటి దేశభక్తి గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ తన ఆనంద్ మఠ్ నవలలో రచించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశ తొలి మహిళా గవర్నర్ ఎవరు? తొలి మహిళా గవర్నర్ ఎవరండి? సరోజినీ నాయుడు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటామండి. భారతదేశ కోకిల. సరోజినీ నాయుడు 1947లో యునైటెడ్ ప్రావిన్స్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితులు కావడం చూడవచ్చు. ఫస్ట్ ఉమెన్ గవర్నర్ అండి ఇండియాలో. నెక్స్ట్ వన్, దినే ఈ ఇలాహీ లేదా దిన్ ఈ ఇలాహీ అని కూడా అంటారు అనేటువంటి మత పద్ధతిని ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? దిన్ ఈ ఇలాహీ కొత్త మతం అండి ఇది. దీన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అక్బర్. ఓకే, అక్బర్ దీన్ని ప్రవేశపెట్టారు. అక్బర్ తత్వశాస్త్రపరమైన మత పద్ధతిని దిన్ ఈ ఇలాహీ అనే పేరుతో ప్రవేశపెట్టడాన్ని మనం చూడవచ్చు. ఓకే. నెక్స్ట్,
సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైనిక బలగం పేరేంటి? సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైనిక బలగం. ఆన్సర్ ఆప్షన్ డి, ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇండియన్ నేషనల్ ఆర్మీ. సుభాష్ చంద్రబోస్ జపాన్ సహాయముతో ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద నదీ వ్యవస్థ ఏది? అతిపెద్ద నదీ వ్యవస్థ ఏంటండి? గంగా నదీ వ్యవస్థ. మరి గంగా నది భారతదేశంలో అత్యంత పొడవైన 2525 కిలోమీటర్లు మరియు పెద్ద డెల్టాను కలిగి ఉన్నటువంటి నది గంగా నది. ఇది హిమాలయ నది అండి. ఓకేనా, హిమాలయ నది జీవనదిగా కూడా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అత్యంత పెద్ద సరస్సు ఏది? భారతదేశంలో అత్యంత పెద్ద సరస్సు ఏంటండి? చిల్కా సరస్సు. చిల్కా సరస్సు భారతదేశంలో అతిపెద్ద తీర సరస్సు. ఇది వడదెబ్బ పక్షుల నిలయంగా కూడా ఉంటుంది. చిల్కా సరస్సు. నెక్స్ట్ వన్ చూద్దాం. అంటే వడదెబ్బ పక్షులు అంటే ఇక్కడ తప్పుపడిందండి. సో కొన్ని రకాలైనటువంటి వలస పక్షులు ఉంటాయి కదండి. వలస పక్షులు అంటే వడదెబ్బ అని ఎందుకు అంటారంటే వీటిని వేరే దేశాలలో ఏమవుతుందంటే అక్కడ వేడి హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి సేద తీరడానికి చలికాలంలో మన దగ్గరకు వస్తుంటాయి. ఓకేనా, చలికాలం అయిపోగానే మళ్ళీ వలసలు వెళ్తూ ఉంటాయి. ఓకేనా, ఇంపార్టెంట్. గురు షికార్ పర్వత శ్రేణి ఎక్కడ ఉంది? ఏ శ్రేణిలో పర్వత శ్రేణిలో ఉందండి గురు షికార్? ఆప్షన్ ఏ అండి, ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉందండి. చాలా ఇంపార్టెంట్. ఆరావళి పర్వత శ్రేణులు ప్రపంచంలోనే అతి పురాతన ముడత పర్వతాలండి. అతి పురాతన ముడత పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరము గురు షికార్. ఓకేనా, గమనించాలి. గురు షికార్ 1722 మీటర్లు ఆరావళి పర్వతాల్లో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం అండి. ఓకే, నెక్స్ట్ వన్. దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? దక్కన్ పీఠభూమి. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉంది. నెక్స్ట్, ఖేడా సత్యాగ్రహము ఎక్కడ జరిగింది? ఖేడా. ఆప్షన్ బి గుజరాత్ రాష్ట్రంలో. 1918లో మహాత్మా గాంధీ నేతృత్వంలో గుజరాత్లోని ఖేడా జిల్లాలో రైతులు బ్రిటిష్ ప్రభుత్వం విధించిన అనేక భూమి పన్ను వ్యతిరేకంగా ఖేడా సత్యాగ్రహం జరిగింది. మరి గాంధీజీ గారు 1915లో భారతదేశానికి వచ్చిన తర్వాత జనవరి 9న వస్తారండి. ప్రవాస భారతీయ దివాస్ నిర్వహించుకుంటాం ఆ రోజు. వచ్చిన తర్వాత 1917లో చంపారన్ సత్యాగ్రహం చేపడతారు. తర్వాత 1918లో ఏంటండి ఈ యొక్క ఖేడా ఉద్యమంలో పాల్గొంటారు. 1919లో ఏం చేస్తారు? మరి ఈ యొక్క ముస్లింల మత గురువైనటువంటి ఖలీఫా యొక్క అధికారాలను బ్రిటిష్ ప్రభుత్వము చేజిక్కించుకోవడంతో దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమానికి కూడా మరి గాంధీజీ గారు నేతృత్వం వహించడము జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా 1920లో సహాయ నిరాకరణోద్యమము. ఓకేనా, 1930లో ఉప్పు సత్యాగ్రహము. నెక్స్ట్ 1942లో చివరిదైనటువంటి క్విట్ ఇండియా మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. గమనించాలి. పిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? పిట్స్ ఇండియా చట్టం ఎప్పుడండి? 1784. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1784లో బ్రిటిష్ ప్రభుత్వం పిట్స్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను బ్రిటిష్ ప్రభుత్వం పర్యవేక్షించేలా చేసిందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, రవలత్ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? రవలత్ చట్టం ఎప్పుడండి? 1919. 1919లో అమల్లోకి వచ్చిన రౌలత్ చట్టం ప్రకారము బ్రిటిష్ ప్రభుత్వము ఎటువంటి విచారణ లేకుండా ఎవరినైనా అరెస్టు చేసుకునే అధికారం కలిగి ఉండేది. దీనికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ రౌలత్ సత్యాగ్రహాన్ని కూడా నిర్వహించడం అయితే జరిగింది. దీన్ని ఒక నల్ల చట్టంగా అభివర్ణించడం అయితే జరిగింది. చాలా మేధావులు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా వారి యొక్క బిరుదులను కూడా తిరిగి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క జలియన్వాలా బాగ్ మారణకాండకు సంబంధించినటువంటి అంశాలను మరి తెలుసుకోవడానికి వేసినటువంటి కమిటీకి, ఓకేనా, రౌలత్ చట్టం, దానికి వ్యతిరేకంగా అయితే ఇవన్నీ కూడా జరిగాయి. ఖిలాఫత్ ఉద్యమం ఎందుకు ప్రారంభించబడింది? ఇంతకుముందు చెప్పాను. ఖిలాఫత్ ఉద్యమం 1919లో ఎందుకు జరిగిందండి? టర్కీ ఖలీఫాను రక్షించడానికి. ఓకే,
ఖిలాఫత్ ఉద్యమం 1919లో టర్కీ ఖలీఫా అంటే ముస్లిం మత నాయకుడు వీరి యొక్క అధికారాల్ని బ్రిటిష్ ప్రభుత్వం తొలగించడానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమమే సో ఖిలాఫత్ ఉద్యమం 1919. దీనికి నేతృత్వం అధ్యక్షత వహించిన వారు ఎవరండి? గాంధీజీ గారు. ఓకే. సత్యశోధక్ సమాజ్ అనే సంఘాన్ని స్థాపించినది ఎవరు? సత్యశోధక సమాజ్ ఎవరండి? జ్యోతిరావు పూలే. ఇంపార్టెంట్. జ్యోతిరావు పూలే 1873లో సత్యశోధక్ సమాజ్ అనేటువంటి సామాజిక సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది హిందూ సమాజంలో కుల వివక్షతను అంతమొందించడానికి ఉద్దేశించబడినదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎప్పుడండి? 1873లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. దండి యాత్ర ఎప్పుడు ప్రారంభించబడింది? దండి యాత్ర దీన్ని మనం ఉప్పు సత్యాగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు. శాసనోల్లంఘన ఉద్యమంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడండి? 1930 మార్చి 12వ తారీఖున స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం 1930లో మహాత్మా గాంధీ నేతృత్వంలో ప్రారంభమైంది. దీని ద్వారా బ్రిటిష్ ఉప్పు విధానాలను వ్యతిరేకించారు. ఓకే. తప్ప, పరఘన, చౌకీ లాంటి పరిపాలనా విభజనలు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ప్రవేశపెట్టబడ్డాయి? తప్ప, పరఘన, చౌకీ. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అక్బర్ కాలంలో. మొఘల్ చక్రవర్తి అక్బర్ సుభా ప్రాంతము, సర్కార్, పరఘానా, మౌజా అనేటువంటి పరిపాలనా విభాగాలను అమలు చేశారు. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏంటండి? గంగా. ఎంత పొడవు? 2525 మీటర్లు. తురుష్క్ అనే పేరు ద్వారా సూచించబడిన ప్రదేశం ఏది? తురుష్క్. ఆన్సర్ టర్కీ అండి. ఓకేనా. తురుష్క్ మన తెలంగాణలో అయితే తురక అనేటువంటి పేరుతో తురుష్కే కాలక్రమేణా అలా అయితే మారిందండి. అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చిన వారు? టర్కీ నుంచి వచ్చిన వారినే తురుష్కులని అయితే మనము చెప్పుకున్నామండి కదా. తురుష్క్ అనేటువంటి పదము ప్రాచీన భారత గ్రంథాలలో టర్కీ ప్రజలను సూచిస్తుంది. భారతదేశంలో ఆరావళి పర్వత శ్రేణి ఏ రాష్ట్రంలో ఉందండి? రాజస్థాన్. ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణి అండి. ఓకే. సుందర్బన్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సుందర్బన్స్ ఎక్కడండి? పశ్చిమ బెంగాల్. భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏంటి? కాఫీ ఉత్పత్తి ఏంటండి? కర్ణాటక. ఆప్షన్ బి. కర్ణాటక రాష్ట్రం భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? ఏంటండి? NH-44. నేషనల్ హైవే 44 భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి. ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు 3745 కిలోమీటర్లు విస్తరించి ఉందండి. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, దిల్వారా ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? దిల్వారా రాజస్థాన్లో ఉన్నాయండి. దిల్వారా జైన ఆలయాలు రాజస్థాన్లోని మౌంట్ అబూ ప్రముఖ వేసవి విడిది కేంద్రమైనటువంటి మౌంట్ అబూలో ఇవైతే ఉన్నాయి. ఆరావళి పర్వత శ్రేణుల్లోని. బాలాసోర్ అనే తీర ప్రాంత నగరం ఏ రాష్ట్రంలో ఉంది? బాలాసోర్ ఒడిషా అండి. ఓకేనా. ఇది ముఖ్యమైన తీర నగరం అండి. అంతేకాకుండా రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా ఉందండి, వీలర్ ఐలాండ్. సో ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగిందండి ఈ ఐలాండ్కి. ఇక్కడ డిఆర్డిఓ రూపొందించినటువంటి చాలా రకాల మిసైల్స్ని పరీక్షిస్తారు ఇక్కడ. ఓకేనా, బాలాసోర్లో. నెక్స్ట్ వన్, చంబల్ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? క్వశ్చన్ చూద్దాం. చంబల్ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? చంబల్ ఎక్కడండి? మధ్యప్రదేశ్లో అండి. ఇక్కడ మధ్యప్రదేశ్. చంబల్ నది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో ప్రవహిస్తుంది. బట్ మెయిన్ మాత్రము మధ్యప్రదేశ్. 1857 విప్లవాన్ని ఎవరు భారతదేశపు మొదటి స్వతంత్ర పోరాటం అని అభివర్ణించారు? ఎవరండి? వీర్ సావర్కర్. ఓకేనా, వీర్ సావర్కర్ 1857 విప్లవాన్ని భారతదేశపు మొదటి స్వతంత్ర పోరాటం అని అభివర్ణించారు. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఎప్పుడండి? 1885. సో 1885 ఆగస్టు 28న అల్లాన్ ఆక్టవియాన్ హ్యూమ్ అంటే ఏవో హ్యూమ్ ఆధ్వర్యంలో బాంబేలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగింది. 1911లో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్పు చేసిన బ్రిటిష్ రాజు ఎవరు? ఎవరండి? జార్జ్ ఫై, కింగ్ జార్జ్ ఫై. 1911లో కింగ్ జార్జ్ ఫై ఢిల్లీ దర్బార్లో భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినట్లుగా
ప్రకటించారు. ఇదే సంవత్సరంలో బెంగాల్ ఏకీకరణ కూడా జరిగిందండి. ఓకేనా, అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ హార్డిస్ టూ. ఓకే, నెక్స్ట్ వన్, జలియన్ వాలా బాగ్ మారణకాండ ఇప్పుడు జరిగింది. ఇప్పుడండి ఏప్రిల్ 13, 1919 అమృత్సర్లో జరిగింది. కాకోరీ కుట్ర ఏ స్వాతంత్రోద్యమ సంఘటనకు సంబంధించింది? కాకోరీ కుట్ర కేసు అంటారండి ఇది. ఆన్సర్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. 1925లో రామ్ ప్రసాద్ బిస్మాల్, ఆషా ఫకుల్లా ఖాన్ తదితరులు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులుగా ఉత్తరప్రదేశ్లోని కకోరీలో రైలు దొంగతనం అయితే చేయడం జరిగింది. కకోరీ కుట్ర కేసు అంటారండి దీన్ని, ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉన్న రాష్ట్రము గుజరాత్ అండి. మొత్తం 1600కు పైగా కిలోమీటర్ల పొడవు ఉంటుంది. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? జోగ్, కర్ణాటక. జోగ్ జలపాతము కర్ణాటక రాష్ట్రంలోని షారావతి నదిపై ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ఎత్తైన ఫ్లంజ్ జలపాతంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఫ్లంజ్ జలపాతం. నెక్స్ట్ వన్, భారతదేశంలో బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఏ ప్రాంతంలో లభిస్తుంది? భారతదేశంలో బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఏ ప్రాంతంలో లభిస్తుంది? ఆప్షన్ సి, దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమిలో అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బ్లాక్ సాయిల్ అంటే రేగడి మట్టి విస్తృతంగా లభిస్తుంది. సత్యమేవ జయతే అనే నినాదం ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఆప్షన్ బి, ఉపనిషత్తులు. ముఖ్యంగా ముండకోపనిషత్తు నుంచి సత్యమేవ జయతే అనేటువంటి అంశాన్ని తీసుకున్నాము. భారతదేశంలో అతిపెద్ద కోయలు ఓకేనా ఏ నదిపై ఉన్నాయి? క్యానియన్స్ అంటారండి, క్యానియన్స్. ఆప్షన్ సి, నర్మదా. అంటే పగులు లోయలండి. క్యానియన్స్ అంటే ఏంటి? పగులు లోయలు. ఓకే, గండికోట అని ఉంటుంది కదా, ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో గండికోట ఉంటుంది, సేమ్ అలాగే. భారతదేశంలో బీహార్ ప్రాంతంలోని నర్మదా నదిపై ఉన్న మార్బుల్ రాక్స్ అతిపెద్ద కోయలుగా గుర్తించబడ్డాయి. భారతదేశంలో మొదటి రైల్వే లైన్ ఎప్పుడు ప్రారంభించబడింది? 1853లో, ఏప్రిల్ 16 ఆ టైంలో. ఓకే, 1853లో బొంబాయి నుంచి తానే మధ్య మొదటి రైల్వే మార్గం ప్రారంభించబడింది. భారతదేశంలో మొట్టమొదటి రబ్బర్ తోటలు ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయి? రబ్బర్ తోటలు ఎక్కడండి? సి, కేరళ. సో భారతదేశంలో మొదటి రబ్బర్ తోటలు కేరళలోనే ఏర్పడ్డాయి. ఇప్పటికీ కూడా రబ్బర్ ఉత్పత్తిలో కేరళ ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశంలో ట్రాయ్ ఏమికి సంబంధించింది? అంటే దేనికి సంబంధించింది? టెలికమ్యూనికేషన్. ఓకే, భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ ప్రధానంగా ఏ పంట కోసం అమలు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోధుమ. ఓకే, 1960 దశకంలో గ్రీన్ రెవల్యూషన్ ప్రధానంగా గోధుమ ఉత్పత్తిని పెంచేందుకు అమలు చేయబడింది. ప్రత్యక్ష నాణ్యపు పథకము డిబిటి మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఓకే, 2013. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారండి. ఓకే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సులు అయితే ఉందండి. సో అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి, అంతేకాకుండా అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తప్పకుండా వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బై.